రక్షణ సైన్యం డీసీ గారు యేసుపాలెం గారిని, పామర్తి జ్ఞాన గారిని, ఆడే రవి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కొంతమందికి ఈ స్లోగన్ అంటే భయం. కొంతమందికి జడా శ్రవణ్ కుమార్ సూట్ వేసుకుంటే భయం. కొంతమందికి జడా శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ పెడితే భయం. ఈరోజు ఇక్కడికి వచ్చిన పోలీస్ అన్నలకు 2 విషయాలు చెప్పాలన్నా. థ్యాంక్ యూ సో మచ్ మా తమ్ముళ్ళందరినీ మేనేజ్ చేస్తున్నందుకు. నెంబర్ 2, మీరు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ వెళ్ళి చెప్పండి. ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు. నేను క్రైస్తవుడిని కాదు, కానీ శ్రవణ్ నన్ను ఎందుకు పిలిచాడో అర్థం కాల. తర్వాత క్రాంతిబాయ్ కాల్ చేశాడు, అన్న నన్ను కూడా పిలిచాడు. తర్వాత ఇట్లా అర్థమైంది ఏంటంటే ఇది దళిత క్రైస్తవులకు సంబంధించిన సమస్య కాదు, ఇది అణచివేతకు సంబంధించిన సమస్య. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 3 గురించి మాట్లాడాలి. నెంబర్ 1 నారా చంద్రబాబు నాయుడు. నెంబర్ 2 నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. అండ్ నెంబర్ 3 ప్రపంచంలో ఎవ్వడూ అడుక్కోనంతగా అడుక్కు తింటున్న రాధా మనోహర్ దాస్ అనే ఒక బ్రోకర్. ఇలా 3 గురించి ఈరోజు మాట్లాడాల. నారా చంద్రబాబు నాయుడు గారు. సార్, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం మల్లం గ్రామంలో, పిఠాపురం ఎండమూరులో, రకరకాల ప్రాంతాల్లో, కైకలూరులో, కందుకూరులో, రకరకాల ప్రాంతాల్లో దళిత అన్నల మీద చెల్లెళ్ళ మీద దాడులు జరుగుతుంటే మీ కళ్ళకి పచ్చ కామెరలు పట్టినయా చంద్రబాబు నాయుడు గారు? మీ నోటికి ప్లాస్టర్లు వేసుకొని కూర్చున్నారా? అంటే సెలెక్టివ్ సైలెన్స్. మీరు కావాలనే మాట్లాడటం లేదు. ఈరోజు ఒక నియోజకవర్గపు ఎమ్మెల్యే, నియోజకవర్గం ఏంటో గుర్తుందా? ఏంటి? ఈరోజు ఒక దాష్టికంగా అతను ప్రవర్తిస్తున్నాడంటే నారా చంద్రబాబు నాయుడు గారు మీ కళ్ళకి పచ్చ కామెరలు పట్టినయా? ఇక రాధా మనోహర్ దాస్, ఈడు అడుక్కోకపోతే ఈడికి బతుకులేదు. ఆడు దగ్గరకు వచ్చిన అమ్మాయిల్ని గోకుతాడు. ఆడు క్రిస్టియన్ల గురించి మాట్లాడతాడు. ఈ దేశంలో రాముడి గురించి విమర్శిస్తే కేసులు పడతాయి. ఈ దేశంలో కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు పడతాయి.
కానీ ఈ దేశంలో అల్లా గురించో జీసస్ క్రైస్ట్ గురించో మాట్లాడితే, ఒక అడుక్కు తినే కొడుకు మాట్లాడుతుంటే ఒక్క కేసు పడితే దాన్ని 24 గంటల్లో క్వాష్ చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. రే రాధా మనోహర్ దాస్ కొడక్క దొరుకుతావు. నువ్వు మతాల మధ్యలో చిచ్చు పడుతున్నావు. ప్రభుత్వాలు మారతాయి కొడక్క. నీ బట్టలు పదీసి రోడ్డు మీద తొక్కి నారతీస్తామని పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా, అలాగే తొక్కి నారతీస్తారు కొడక్క. 2029 గుర్తుగా పెట్టుకోబ్బే. 2029. ఇక నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ సెక్యులరిజం షుడ్ బి 2 వే, ఇట్ షుడ్ నాట్ బి 1 వే అని ఊగిపోతూ డాన్సులు కడతాడు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో ఒక కుల వివక్ష జరిగితే, చిన్న పిల్లల మీద ఒక లోఫర్ నా కొడుకు కుల వివక్ష చూపిస్తే పవన్ కళ్యాణ్ పిల్లల మధ్యలో గొడవ అంటాడు. పవన్ కళ్యాణ్ నా భాషని కొద్దిగా మన్నించాలి, ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా. మతాల మధ్యలో చిచ్చు పెడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాం కొడకల్లారా. ఇది నేనల్లా, పవన్ కళ్యాణ్ అన్నాడు. అన్నాడా లేదా? మల్లం గ్రామంలో ఒక కులానికి సంబంధించి, ఒక కులం ఏంటి, వర్గాలను చెప్పొద్దు, పేరులు చెప్పండి అన్నాడు. ఇది కూడా పవన్ కళ్యాణే. కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే సామాజిక బహిష్కరణ చేశారు మొత్తం మాల కులస్తుల్ని. పవన్ కళ్యాణ్ నోట్లో పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారు సార్? కనపడట్లేదే, వినపడట్లేదే. ఈ రాష్ట్రంలో దారుణమైన వివక్ష జరుగుతుంది. ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించలే. ఐఎమ్ క్లోజింగ్ మై లైన్స్. ఈ కూటమి ప్రభుత్వానికి, కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఒక్కటే చెప్తున్నా, ఈ రోజు పిఠాపురంలో పిల్లల మీద జరిగిన కుల వివక్షతోనే మీ పతనం మొదలయ్యింది. స్కూలుకి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళిన పిల్లల మీద కుల వివక్ష చూపించిన ఈ దిక్కుమాలిన ప్రభుత్వం కుప్పకూలుతుంది, కూలుస్తా.